హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సిజిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వారి కోసము 9వ తరగతి పిఎస్లోని 5వ చాప్టర్ పరమాణువులో ఏముంది నుండి డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్నటువంటి అతి ముఖ్యమైన 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో వివరించడం జరిగింది. ప్రశ్న స్వరూపాన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్లకు టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్గా గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి. దీనివల్ల మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. PQR అనేవి ఒకవైపు ఇచ్చాడు, STU అనేవి ఒకవైపు ఇచ్చాడు. P వచ్చేసి పరమాణు సంఖ్య, దాన్ని Z అనే అక్షరంతో చూపిస్తాము. ద్రవ్యరాశి సంఖ్య A, న్యూట్రాన్ సంఖ్య N, మరోవైపు ప్రోటాన్ సంఖ్య. తర్వాత T వచ్చేసి A - Z. ఇక్కడ A అంటే ద్రవ్యరాశి సంఖ్య, Z అంటే పరమాణు సంఖ్య. అలాగే U వచ్చేసి ప్రోటాన్ సంఖ్య ప్లస్ న్యూట్రాన్ సంఖ్య. సో ఈ విధంగా రెండు వైపులా ఇవ్వడం జరిగింది. వాటిని జతపరిచి కరెక్ట్ ఆప్షన్ను ఎంచుకోండి. ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కరెక్ట్. ఇక్కడ గమనించినట్లయితే P అంటే పరమాణు సంఖ్య, Z అనేది ప్రోటాన్ సంఖ్య, అంటే ప్రోటాన్ సంఖ్యనే పరమాణు సంఖ్య అంటాము. కాబట్టి P అనేది ఎస్ కరెక్టు. అలాగే Q ద్రవ్యరాశి సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యని A అనే అక్షరంతో చూపిస్తాము. ద్రవ్యరాశి సంఖ్య ఎందుకు సమానం అంటే ప్రోటాన్ సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్యకు సమానం. కాబట్టి Q అనేది Uకి సరైన జత. అలాగే R న్యూట్రాన్ల సంఖ్య. సో న్యూట్రాన్ల సంఖ్యని N అనే అక్షరంతో చూపిస్తాము. దీనికి కరెక్ట్ ఆప్షన్ జత వచ్చేసి T అంటే A - Z. A అంటే ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య తీసేస్తే న్యూట్రాన్ సంఖ్య వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య అంటే చిట్ట చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండే ధర్మమును డాష్ అంటారు. ఆప్షన్ ఏ పరమాణుకత, బి సంయోజకత, సి అష్టకము, డి జడత్వ స్వభావం. ద కరెక్ట్ ఆన్సర్ సి అష్టకము. బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండే ధర్మం ఏమంటారంటే అష్టకము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, Na+ అయాన్లో గల బాహ్యతమ ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆప్షన్ ఏ 8, బి 1, సి 10, డి 2. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 8. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య జీవితంలో అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఆప్షన్ ఏ క్యాన్సర్, బి గైటర్, సి ఎగ్జిమా, దీన్ని చర్మ వ్యాధి అంటారు, డి అల్సర్. ద కరెక్ట్ ఆన్సర్ బి గైటర్. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్కి అయోడిన్ ఐసోటోప్ అయితే క్యాన్సర్కి ఏ ఐసోటోప్ను వాడతాము. ఆప్షన్ ఏ యురేనియం ఐసోటోప్, బి కార్బన్ ఐసోటోప్, సి కోబాల్ట్ ఐసోటోప్, డి క్లోరిన్ ఐసోటోప్. ద కరెక్ట్ ఆన్సర్ సి కోబాల్ట్ ఐసోటోప్. నెక్స్ట్ క్వశ్చన్, రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో ఉద్గారించబడిన కణాలు లేదా కిరణాలు. ఆప్షన్ ఏ బీటా కణాలు, బి గామా కణాలు, సి ఎక్స్ కిరణాలు, డి ఆల్ఫా కణాలు. ద కరెక్ట్ ఆన్సర్ డి ఆల్ఫా కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్లోని ఎలక్ట్రాన్ల అమరికను సూచించున్నది. ఆప్షన్ ఏ 2,2,2, బి 2,2,4, సి 2,2,6, డి 2,4,2. ద కరెక్ట్ ఆన్సర్ బి 2,2,4. దీని ఎలక్ట్రాన్ విన్యాసము 1s2, 2s2, 2p4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నియమం ప్రకారం అత్యంత అంతర్కక్షలో 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే చోటు ఉంది. ఆప్షన్ ఏ బోర్, బి థామ్సన్, సి బోర్ బీరీ, డి రూథర్ఫర్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోర్ బీరీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ పరంగా పరమాణువు అనేది. ఆప్షన్ ఏ ధనాత్మకం, బి రుణాత్మకం, సి తటస్థం, డి చెప్పలేము. ద కరెక్ట్ ఆన్సర్ సి తటస్థం. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణువులో ఉన్న చిన్న చిన్న కణాలను డాష్ అంటారు. ఆప్షన్ ఏ మూలకాలు, బి ప్రోటాన్లు, సి ఎలక్ట్రాన్లు, డి పరమాణు ఉపకణాలు.
ఫ్రెండ్స్, మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పరమాణు ఉపకణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణులోనున్న ముఖ్యమైన ఉపకణాలు. ఆప్షన్ ఏ ప్రోటాన్లు, బి న్యూట్రాన్లు, సి ఎలక్ట్రాన్లు, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, రుణావేశ కణాలు అనేవి. ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్లు, బి ప్రోటాన్లు, సి న్యూట్రాన్లు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఎలక్ట్రాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ధనావేశ కణాలు. ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్లు, బి ప్రోటాన్లు, సి న్యూట్రాన్లు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రోటాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆవేశరహిత కణాలు. ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్లు, బి ప్రోటాన్లు, సి న్యూట్రాన్లు, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ బి ప్రోటాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా కణాల ఆవేశం. ఆప్షన్ ఏ ధనాత్మకం, బి రుణాత్మకం, సి తటస్థం, డి ఆవేశం లేదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ధనాత్మకం. నెక్స్ట్ క్వశ్చన్, రూదర్ఫర్డ్ పరమాణు నమూనాని డాష్ అంటారు. ఆప్షన్ ఏ ప్లమ్ పుడింగ్ నమూనా, బి కేంద్రక నమూనా, సి పుచ్చకాయ నమూనా, డి ధనాత్మక నమూనా. ద కరెక్ట్ ఆన్సర్ బి కేంద్రక నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియాన్లు అనగా. ఆప్షన్ ఏ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, బి ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, సి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, డి న్యూట్రాన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, రూదర్ఫర్డ్ నమూనా వివరించలేని విషయం. ఆప్షన్ ఏ పరమాణువు ధనాత్మకత, బి పరమాణువు రుణాత్మకత, సి పరమాణువు యొక్క తటస్థత, డి పరమాణు స్థిరత్వం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పరమాణు స్థిరత్వం. నెక్స్ట్ క్వశ్చన్, నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారము ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నది. ఆప్షన్ ఏ కర్పూరం, బి కేంద్రకం, సి పరమాణువు బయట, డి కనిపెట్టలేము. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్పూరం. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణువులో ద్రవ్యరాశి అంతా డాష్లో కేంద్రీకృతమై ఉంది. ఆప్షన్ ఏ ప్రోటాన్లు, బి ఎలక్ట్రాన్లు, సి న్యూట్రాన్లు, డి కేంద్రకం. కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ డి కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్, n = 2 అని ఉన్నది సూచించు కర్పూరం. ఆప్షన్ ఏ కే, బి ఎల్, సి ఎం, డి ఎన్. ద కరెక్ట్ ఆన్సర్ బి ఎల్. ఎల్ కర్పూరం అనేది n = 2 అయినప్పుడు ఎల్ కర్పూరము సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కక్షలో పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచించు సూత్రం. ఆప్షన్ ఏ 2n, బి n², సి 2n², డి 2n³. కరెక్ట్ ఆన్సర్ సి 2n². నెక్స్ట్ క్వశ్చన్, n కర్పూరంలో ఉండదగు ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆప్షన్ ఏ 2, బి 32, సి 16, డి 18. కరెక్ట్ ఆన్సర్ బి 32. నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫర్ యొక్క సంయోజకత. ఆప్షన్ ఏ 2, బి 6, సి 2 మరియు 6, డి O². ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2. నెక్స్ట్ క్వశ్చన్, నియాన్ యొక్క సంయోజకత. ఏ 1, బి 3, సి 2, డి 0. ద కరెక్ట్ ఆన్సర్ డి 0. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎల్ అల్యూమినియం 27లో న్యూట్రాన్ల సంఖ్య. ఆప్షన్ ఏ 14, బి 13, సి 27, డి 40. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 14. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక కణాల మొత్తం సంఖ్యను డాష్ అంటారు. ఆప్షన్ ఏ పరమాణు సంఖ్య, బి ద్రవ్యరాశి సంఖ్య, సి న్యూట్రాన్ల సంఖ్య, డి ప్రోటాన్ల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ బి ద్రవ్యరాశి సంఖ్య.
నెక్స్ట్ క్వశ్చన్ గాయిటర్ వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోప్. ఆప్షన్ ఏ అయోడిన్ ఐసోటోప్, బి యురేనియం ఐసోటోప్, సి కోబాల్ట్ ఐసోటోప్, డి హైడ్రోజన్ ఐసోటోప్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అయోడిన్ ఐసోటోప్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఐసోటోపునకు ఉదాహరణ. ఆప్షన్ ఏ 1H1, 1H2, 1H3, ఆప్షన్ బి 6C12, 6C13, 6C14, ఆప్షన్ సి 17Cl35, 17Cl37, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ న్యూట్రాన్ ద్రవ్యరాశి దాదాపుగా దీనికి సమానం. ఆప్షన్ ఏ ప్రోటాను, బి ఎలక్ట్రాను, సి ఆల్ఫా కణం, డి బీటా కణం. ద కరెక్ట్ ఆన్సర్ ఏ ప్రోటాను. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.